పూర్ణేశ్వరి భిక్షాందేహ హర మహాదేవ శంభో శంకర ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద కృష్ణం వందే జగద్గురు. మహాభక్తులారా, మజ్జిగ ఇవి చక్కగా మజ్జిగ తోడేసుకొని మనం బాగా చిలుక్కోవాలి. మరి ఆ రోజుల్లో గోకులంలో యశోదమ్మ జరగలేదా, మన పెద్దవాళ్ళు పెద్ద పెద్ద కావం వేసి చిలుక్కొని దొడ్లో కరేపాకిది చక్కగా ఒక మిరపకాయ కూడా ఈ మిరపకాయ కూడా ఒకటి కొట్టేసుకోవాలి. దాంట్లో మిరపకాయ వల్ల జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. మన గుంటూరులో ఒక డాక్టర్ గారు ఉన్నారు, మద్దినేని గోపాలకృష్ణమూర్తి గారు. ఆయన నెల్లూరు వెడలూరు ఆయనది. ఇక్కడ చదువుకునేదానికి ఎప్పుడో వచ్చారు డాక్టర్ కోర్సు మీద. ఆయన రోజుకు 2 లీటర్ల మజ్జిగ తాగుతాడు, నీళ్ళ మజ్జిగ తాగుతాడు. ఒకసారి అడిగా ఆయన్ని పరిచయం చేసుకుని, నెల్లూరు అని, నాది నెల్లూరేనని చెప్పాడు. నాది ఇదే ఆరోగ్యం అన్నాడు. కొద్దిగా రైస్ తీసుకుంటాడంట, అంతే ఆయన చెప్పింది. కనుక మీరందరూ కూడా ఈ విధంగా మజ్జిగ తాగండి. పెరుగు తిని కాకండి. పెరుగు తింటే అజీర్ణం అవుతుంది. ఈ మజ్జిగ తాగితే ఆరోగ్యంగా ఉంటారు. కృష్ణం వందే జగద్గురు.